నాగా సాధువులు అంటే పూర్వజన్మలో మేము శివుని ప్రమద గణాలలో పుట్టిన వాళ్ళము, మాకు మోక్షము వద్దు అంటే మామూలుగా ప్రజలు అంటే కామన్ మ్యాన్ ఏం కోరుకుంటాడండి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి. సో నాగా సాధువులు మాత్రము మాకు మోక్షము వద్దు అంటే మేము శివభక్తులుగానే ప్రతి జన్మలో కూడా పుట్టాలి, ఆయనకు మేము పూజలు పునస్కారాలు చేసుకుంటే చాలు, ప్రతి ఒక్క జన్మలో కూడా ఇలాగ మనిషిగా పుట్టడము, ఆ శివుడి ప్రార్థనలో ఉండడమే మాకు కావాలి అని అనుకునే నాగా సాధువులు ఎంతోమంది ఉంటారు. సో ఇవాళ మీకు కుంభమేళ ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి అని అన్నప్పుడు డే 1 మీరు చూసారనుకోండి, ఏకంగా 4 కోట్ల మంది మీకు అక్కడ గంగా నది తీరానికి వచ్చినట్టుగా వార్తలు. 4 కోట్ల మంది అంటే కెన్ యూ ఇమాజిన్? సో ఇది ఏకంగా 40 కోట్ల దాకా కూడా చేరవచ్చు అనేది అంచనా. సో ఇది ఎలా ఉంటుందంటే చాలామంది మిత్రులు వెళదామని చెప్పి టికెట్లు తీస్తామని, కానీ నాకున్న పరిస్థితిలో హైదరాబాదు దాటలేం కాబట్టి వెళతామా వెళ్ళమా ఇదని మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ నాగా సాధువులు వీళ్లను చూడడానికి మీకు ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి మీకు ఈ టూరిస్టులు యాత్రికులు వస్తూనే ఉంటారు. మరి వీళ్ళు ఎక్కడ నుంచి వస్తారు అంటే ఇది ఒక షాకింగ్ వార్త అండి. చాలామందికి తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే గిర్నార్ అని చెప్పి ఒక ప్రాంతాన్ని చెప్తారు. గిర్నార్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎవరైనా వెళ్ళారా? మీరు కామెంట్స్లో రాయండి. గుజరాత్లో జూనాగఢ్ అని అంటారు. ఈ జూనాగఢ్ అనపడే ప్రాంతంలోనే మీకు గిర్నార్ కొండలు అని చెప్పి చెప్తారు. అంటే ఇప్పుడు భారతీయుడుగా ఒక వ్యక్తి తన అల్టిమేట్ డెస్టినేషన్ ఏమిటి అంటే కైలాస మానస సరోవరం అని అంటారు. ముఖ్యంగా హిందువులను తీసుకున్నారు అనుకోండి, ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలి అని అనుకుంటారు. అలాగే ఒక క్రైస్తవుడు అంటే జెరూసలేం, మీకు ఇంకా ముస్లింలు అన్నారు అనుకోండి, వాళ్ళు మెక్కా మసీదు, ఇలా కదా. సో జైనులు ఇప్పుడు జైనాస్ని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గిర్నార్ కొండలను సందర్శించాలి, జీవితంలో ఒక్కసారి అయినా గిర్నార్ కొండలను చూడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ 22వ తీర్థకర నిమినాథ్ని అంటారు. ఈయన ఇక్కడే మోక్షము పొందేరు. ఈయనతో పాటు వందల సంఖ్యలో మీకు జైన మతస్థులు మీకు ఇక్కడ పరమపదించినట్టుగా వార్తలు. సో అత్యంత పవిత్రమైన కొండలు. మీకు ఒక నాగా సాధువుని అడిగారు అనుకోండి, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు హరిద్వార్ వెళ్ళారు అనుకోండి, హరిద్వార్లో నిజమైన సాధువు ఎవరు, ఒక బిచ్చగాడు ఎవరు మీకు తేడా తెలియదు. అందరూ కాషాయం వేసుకొనే ఉంటారు. సో ఈ తేడా తెలిసినప్పుడే, ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక నాగా సాధు అంటే మీకు వారణాసి వెళ్తారు, మీకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళలో నిజమైన నాగా సాధువులు ఎవరు అనేది గుర్తించడం చాలా కష్టం. ఇది ఎలా ఉంటుంది అంటే 12 ఏళ్ల పాటు మీ గురువు గారి యొక్క సమక్షములో మీరు సాధన చెయ్యాలి, 12 ఏళ్ల పాటు మీరు తపస్సు చెయ్యాలి. ఇంతకు మించి ఏంటంటే మీరు పిండ ప్రదానం అంటారు చూసారా, బ్రతికి ఉన్నవాళ్ళు పిండ ప్రదానము చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, శాస్త్రాల్లో ఒప్పుకోదు. కానీ బద్రీనాథ్ వెళ్ళారు అనుకోండి, గౌడపాద శిల వద్ద ఇలాగ పిండ ప్రదానాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఒక నాగా సాధువుగా ఇనిషియేషన్ తీసుకోవాలి అంటే మీరు పిండ ప్రదానము చేసుకోవాలి. మామూలుగా 5 పిండాలు ఉంటాయి, వీళ్లకు 70 పిండాలు ఉన్నట్టుగా చెప్తారు. సో అలాంటి వాళ్ళు మీకు పిండ ప్రదానము చేసుకోవడము, 12 ఏళ్ళు కఠోర తపస్సు చేయడము, గురువు గారి సన్నదిలో సాధన చేయడము, తరువాతే వీళ్ళు నాగా సాధువులుగా మారతారు. చాలామంది ఏదో కూలింగ్ గ్లాసులు వేసుకొని మొబైల్ ఫోన్లు పెట్టుకొని ఇష్టానుసారం. సో వీళ్ళంతా నిజమైన వాళ్ళ సాధకులా, స్వామీజీలా? ఇప్పుడు నేను మాట్లాడుతున్న గిర్నార్ అంటున్నాను చూసారా, ఇక్కడ మీకు అతి ముఖ్యముగా 5 కొండలు ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్ కొండ అన్నారు కొండ అంబాజీ అంటారు. ఈ అంబాజీ కొండలో మీకు ఎన్నో ఆలయాలు, జైన మతస్థులకు సంబంధించిన మీకు దిగంబరాస్ అనండి, శ్వేతాంబరాస్ అనండి. శ్వేతాంబరాస్ అంటే తెల్ల దుస్తులు తొడిగేవాళ్ళు, దిగంబరాస్ అంటే బట్టలు లేని జైన మతస్థులు. సో వీళ్ళకి అంబాజీ కొండ ఉంటుంది. అలాగే గోరఖ్నాథ్ అని చెప్పి అంటే మీకు గోరఖనాథుడిని స్మరిస్తూ అక్కడ ఒక కొండ ఉంటుంది. అలాగే గురు దత్తాత్రేయ
అంటే మీరు నాగా సాధువుని అడిగారంటే గురు దత్తాత్రేయుడు ఇక్కడికి వస్తూ ఉంటారు, మాకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఒక సాధువు రూపములో, ఒక శునకము రూపములో, ఒక వానర రూపములో ఆయన కనిపిస్తూ ఉంటారు. అది చాలండి. ఆయన పర్యవేక్షణలో, ఆయన సన్నదిలో మేము తపస్సు చేసుకోవడం ఏంటి? మీకు వందల మంది, వేల మంది గిర్నార్ అనబడే కొండల ప్రాంతంలో నాగా సాధుస్ నివసిస్తారు. చాలామందికి తెలియదు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు. గుర్రాల మీద వస్తారు, వీళ్ళు ఇలా ఖడ్గాలు పట్టుకొస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి అంటే వీళ్ళు ఒక స్టేజ్లో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎన్నో యుద్ధాలు చేసిన వాళ్ళని. చూసే వాళ్ళకేదో వీళ్ళేదో పిచ్చివాళ్ళు, ఒక సెన్స్ లేని వాళ్ళు, బట్టలు వేసుకోవడం లేదు, సో శరీరం అంతా విభూతితో కప్పుకున్నారు. ఎవరు వీళ్ళు అంటే వీళ్ళ అసలు సిసలైన ఉనికిని మీరు గమనించారు అనుకోండి, చాలా పెద్ద సాధకులండి, చాలా పెద్ద వాళ్ళు. వీళ్ళు సాధన చేసిన వాళ్ళు. అలాగే వీళ్ళు నాగా సాధువులుగా మారతారు. కాబట్టి ఇవాళ కుంభమేళ అన్నప్పుడు వీళ్ళ కోసరమే. కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎక్కడో కొండల్లో ఉంటారండి. ఇప్పుడు గురు దత్తాత్రేయకు ఒక కొండ ఉంది, వందల వేల మంది అక్కడ ఉంటారు, ఆ గుహల్లో వీళ్ళు ఉంటారు. తరువాత చూసారనుకోండి కల్కా అని అంటారు. కల్కా అని చెప్పి ఒక కొండ, ఇప్పుడు మీరు చండీగఢ్ అన్నారనుకోండి, అక్కడ ఒక కల్కా ఉంటుంది. ఈ చండీగఢ్ నుంచి మీకు హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోకి వెళ్ళాలి అనుకోండి, ఒక టాయ్ ట్రైన్ ఉంటుందండి. ఎంత అద్భుతమైన ఇది ప్రయాణము అంటే 101 టన్నల్స్ను దాటుకుంటూ మీరు కల్కా నుంచి సిమ్లా దాకా వెళ్ళాలంటే, ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి ఎవరైనా ప్లాన్ చేయాలంటే చేసుకోండి. ఇది ఒక అద్భుతమైన ఒక ప్రయాణం అండి. మీకు పొద్దున్న మీకు 5:30-6కి ట్రైన్ బయలుదేరితే మీరు మధ్యాహ్నము సిమ్లా చేరుతారు. కానీ ఈ ప్రయాణము మాత్రము మీ ఊహకు అందదు, అంత అందంగా ఉంటుంది. అలాంటిది కల్కా అని చెప్పి ఒక కొండ కూడా అక్కడ ఉంటుంది. ఇంకొక కొండ అనసూయ పేరు మీద, అంటే గురు దత్తాత్రేయ యొక్క తల్లి అనసూయ పేరు మీద కూడా ఒక కొండ. ఈ 5 కొండలు వీళ్ళు ఏమంటారంటే చార్ధమ్ యాత్ర చేసేవాళ్ళు. చార్ధమ్ యాత్ర అప్పుడు మీకు ఈ కొండలు ఉంటాయి కదా, ఆ కొండల కన్నా అత్యంత పవిత్రమైనదని. ఎందుకు? గురు దత్తాత్రేయుడే ఇక్కడ ఉంటాడు, సో ఆయన నివాస స్థలం ఇది కాబట్టి మాకు ఇది అన్నిటికన్నా పవిత్రమైనది అంటారు. అక్కడ నుంచి మీకు ఒక శంఖారవం వినిపిస్తుంది, వీళ్ళకు కుంభమేళ రాబోతుందని తెలుస్తుంది. మీకు హిమాలయాల నుంచి, గిర్నార్ కొండల నుంచి తండోపతండాలుగా వేల సంఖ్యలో ఇలాగ నాగా సాధువులు వస్తూ ఉంటారు. ఆ దృశ్యాలు చూడడానికి ప్రపంచంలో నలుమూలల నుంచి మీకు యాత్రికులు వస్తూ ఉంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కానీ వీళ్ళని మీరు గమనించారనుకోండి, ఆ రోజుల్లో బ్రిటిష్ వాడిని ఎదిరించి, అలాగే ఇప్పుడు జూనాగఢ్ అన్నారనుకోండి, అక్కడ ఒక మీకు ఆ నవాబు పాలన ఉండేది కదా, అతను తరువాత పాకిస్తాన్ పారిపోయాడు. ఎందుకు? సర్దార్ పటేల్ గారి యొక్క ఇనిషియేషన్, మనము జూనాగఢ్పై దాడి చేయడము, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో కూడా మీకు నాగా సాధువులు అస్త్రశస్త్రాలు పట్టుకొని బ్రిటిష్ వాడి మీద, ఈ ముఘల్స్ మీద యుద్ధాలు చేశారు. కానీ ఆ రోజులో ఉన్న నవాబు వీళ్ళకి విషాన్ని తినిపించి అయినా కూడా సర్వే అయిన వాళ్ళు ఉన్నారు. అందుకే వీళ్ళని జూనా అంకారా అనబడే ఒక సెక్షన్. వీళ్ళేంటి? సనాతన ధర్మాన్ని కాపాడడానికే మేము ఉన్నాము. ఎప్పుడెప్పుడు సనాతన ధర్మం ప్రమాదంలో పడుతుందో మేము ఆయుధాలను పట్టుకుంటాం. అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీలో ఉండే ఒక సైనికుడు లాగా ఒక నాగా సాధు ఆలోచించడం. అందరూ అలా ఉంటారా? కాదండి. నిజమైన సాధకుడు, నిజంగా గురువు గారి వద్ద బోధన పొందినవాడు, ఆయనతో మీకు ఉండి సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద కొండల్లో, గుహల్లో తపస్సులు చేసుకుంటూ మీకు కనిపిస్తారు. అలాంటిది మీకు గిర్నార్ కొండలు అన్నప్పుడు అత్యంత పవిత్రమైన మౌంటైన్స్. ఇవాళ వీళ్ళు రోప్వే కూడా, అంబాజీ కొండల దాకా రోప్వే కూడా వేశారు. ఎన్నో ఆలయాలు, జైన మందిరాలు ఉంటాయి, హిందూ ఆలయాలు ఉంటాయి. ఇలాగ మీకు ఇది ఒక అద్భుతమైన ప్రాంతం. ఇలా ఎంతమంది వెళ్ళారో తెలియదు. జూనాగఢ్ వద్ద ఇలాంటి కొండలు, అక్కడ నుంచే నాగా సాధుస్ నేరుగా అలహాబాద్ దాకా వస్తారు అన్న ఈ ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా. చాలా చాలా తక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. అలాగే హిమాలయాల నుంచి కూడా, హిమాలయాలు అన్నప్పుడు మీరు ఎక్కడ వెతుకుతారు? మనా వ్యాలీకి వెళ్తారు, బద్రీనాథ్ కొండలు దాటి అటువైపు వెళ్తారు, అక్కడెవరో కొంతమంది నాగా సాధువులు కనిపిస్తారు. కాబట్టి నాగా సాధువుల గురించి మీరు ఎంతోమందిని చూసుంటారు. మీ అనుభవాలు ఏంటి? మీరు వీళ్ళని ఎక్కడెక్కడ చూశారు? సో వీళ్ళ నిజమైన సాధన ఎలా ఉంటుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.